guys, welcome back to our channel Village Vakil Vasavi. వీడియో చూడడం స్టార్ట్ చేసే ముందు వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. సో నేను మీకు ముందు వీడియోలో చెప్పాను ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ కి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది నేను తర్వాత చెప్తాను. మీకు ముందైతే ఒక అఫిడవిట్ అయితే తెచ్చుకుని పెట్టుకోండి అని చెప్పేసి నేను మీకు ప్రీవియస్ వీడియోలో షేర్ చేశాను. సో ఎవరైనా తెచ్చుకోకపోతే తెచ్చుకోండి. అయినా నేను ఇప్పుడు మీకు కంప్లీట్ A to Z ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్కి సంబంధించిన పూర్తి ప్రాసెస్ అనేది ఎలా అప్లై చేసుకోవాలి, ఎన్ని డేస్లోకి వస్తుంది అంతా కూడా నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. ముందుగా అసలు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. సో మనకి జనరల్గా SC ST వాళ్ళకి రిజర్వేషన్, BC వాళ్ళకి నాన్ క్రీమీ లేయర్ సంబంధించిన రిజర్వేషన్ అలా వస్తుంది. సో OC కమ్యూనిటీ అంటే ఓపెన్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి అసలు ఎలాంటి రిజర్వేషన్స్ అనేది ఉండేవి కాదు. బట్ నౌ OC పీపుల్కి కూడా ఒక 10% రిజర్వేషన్ వచ్చేలాగా ఈ స్కీమ్ అయితే తీసుకుని వచ్చారు. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి సంబంధించి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అని చెప్పేసి. సో మనం ఇది అయితే పెట్టుకుంటే కనుక ఏదైనా పోస్ట్కి అప్లై చేసుకునేటప్పుడు ఒక 10% రిజర్వేషన్ అనేది OC పీపుల్కి కూడా అప్లై చేయడం జరుగుతుంది. సో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది. అయితే ఇది ఎలా అప్లై చేసుకోవాలి, A to Z కంప్లీట్ ప్రాసెస్ అనేది చెప్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన JCJ నోటిఫికేషన్కే కాదు, చాలా పోస్టులకి లేదా చాలా ఎగ్జామ్స్కి కూడా వీ కెన్ యూజ్ ఇట్. సో ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ఒక నోటరీ దగ్గరికి వెళ్ళి ఒక అడ్వకేట్ దగ్గర అయితే మనం అఫిడవిట్ తెచ్చుకోవాలి. అఫిడవిట్ ఏంటి అంటే మనం ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అని చెప్పేసి వాళ్ళు అయితే ఇస్తారు. 10 రూపీస్ స్టాంప్ పేపర్ అయితే తెచ్చుకోమని చెప్తారు. సో అది తెచ్చుకున్న తర్వాత మన డీటెయిల్స్ అడుగుతారు. నాదైతే ఇప్పుడు మీకు మామూలుగా గంటా వాసవి డాటర్ ఆఫ్ గంటా సత్యనారాయణ అట్లా అడుగుతూ ఉంటారు. మన ఇన్కమ్ అనేది 85,000 లోపు అయితే ఉండాలి. సో మాది 70,000 అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ లో ఉండింది. సో నేను 85,000 అని చెప్పేసాను, 85 లోపు ఉండాలని చెప్పేసి. బట్ ఏం ప్రాబ్లం లేదు. అలా 70,000 ఉన్న వాళ్ళు 85,000 లోపు అయితే 85,000 చెప్పుకున్న పర్వాలేదు. సో దాన్నే ప్రింట్ చేసి ఎన్ని ఏకర్స్ ఉందంటారు. కొన్ని మనకి ఏంటి అంటే ఒక ఏకర్స్ అనేది ఎక్కువ పెంచకూడదు, సో అలా ఉంటుంది. సో అది ఏంటంటే మనకి వైట్ రేషన్ కార్డు ఉంటే చాలా ఎన్ని ఏకర్స్ ఉంది అనేది వాళ్ళకి తెలియదు కాబట్టి, సో దానికి సంబంధించి మనం 1/2 ఏకర్ ఉంది, 1 ఏకర్ ఉందా అలా చెప్పేసుకోవచ్చు. సో ఎక్కువ ల్యాండ్స్ ఉన్నాయని కూడా ఉండకూడదు. సో అది మామూలుగా మనకి ఇంకా నోటరీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటే అన్ని వెరిఫికేషన్స్ అట్లా ఏమీ ఉండదు. మనకి వైట్ రేషన్ కార్డు ఉంటే సరిపోతుంది. సో ఏ లిమిట్ అయితే ఉండకూడదు, ఆ లిమిట్ లోపు మనకి ఇట్లా ఒక 1/2 ఏకర్ 1 ఏకర్ లోపు ఉంది. మామూలుగా ల్యాండ్ అనేది మామూలు ఇల్లు ఒకటే ఉంది, ఇంకెక్కడ ల్యాండ్స్ లేవు, అలా చెప్తే చాలు. ఇంకా మనకి నోటరీ ఇష్యూ చేసేసి ఇచ్చేస్తారు. నాకైతే 150 రూపీస్ తీసుకోవడం జరిగింది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్కి. నేను మొదటిసారి అప్లై చేస్తున్నాను, మీకు చెప్పడానికి కూడా ఉంటుందని చెప్పేసి నేను అప్లై చేశాను. యాక్చువల్గా ఈసారి నా JCJ అటెంప్ట్ అంతా పర్ఫెక్ట్ అటెంప్ట్ ఏం కాదు, నేను ఊరికే రాస్తున్నాను. అంటే మామూలుగా పాత యాక్ట్స్ ఉన్నాయి కదా, ఒకసారి రాద్దాము అని చెప్పేసి రాస్తున్నాను. సో దానికోసంగా నేను ఇది అప్లై చేశాను. ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు, అప్లై చేయొచ్చు కాబట్టి మీకు చెప్పడానికి కూడా బాగుంటుంది అని చెప్పేసి నేను అది ఇంకా అప్లై చేసుకోవడం జరిగింది. అయితే ఇంకా అఫిడవిట్ అనేది మనకి తీసుకొచ్చేసి అంటే వెంటనే ఇంకా మనకి నోటరీ దగ్గరికి వెళ్ళగానే ఇలా డీటెయిల్స్ చెప్పగానే మన ఆధార్ కార్డు, ఫాదర్ ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళండి. రేషన్ కార్డు కూడా మామూలుగా పట్టుకోండి, వాళ్ళు ప్రూఫ్ అడిగితే చూపించడానికి. ఇంకా వెళ్ళగానే ఇంకా దాని మీద మనకి ప్రింటెస్ ఇచ్చేస్తారు. డిపానెంట్ అనే దగ్గర మనం సైన్ చేసేస్తాం. ఇంకా వెంటనే అది 150 రూపీస్ తీసుకున్నారు నాకైతే, అది ఇచ్చేసి ఇంకా తెచ్చేసుకుంటాం. సో ఆ తర్వాత ఇప్పుడు ఏపీలో అయితే మనకు సచివాలయాలు ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళిపోయి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవాలి. అయితే దీనికి సంబంధించి మనం ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి. సో ఫస్ట్ మనకి అఫిడవిట్ ఇచ్చారు కదా, అదైతే ఒరిజినల్ తీసుకుని వెళ్ళండి. ఒకటి ప్రింట్అవుట్ తీసుకుని మీ దగ్గర పెట్టుకోండి. సో ఫస్ట్ అఫిడవిట్, నెక్స్ట్ రేషన్ కార్డ్ జిరాక్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, మన 10th క్లాస్ టీసీ ఉంటుంది కదా, సో దానిలో మనకి మన క్యాస్ట్ ఉంటుంది, OC, కాపు, సబ్ క్యాస్ట్ అని చెప్పేసి. సో OCలో చాలా ఉంటాయి కాబట్టి, సో రెడ్డి, నాయుడు, సో ఏ కాపు ఇలా ఉంటుంది కదా, ఏదైనా సరే మనకు అలా ప్రూఫ్ ఉంటుంది కాబట్టి 10th క్లాస్ టీసీ అయినా పర్వాలేదు, ఇంటర్ టీసీ అయినా పర్వాలేదు. ఇంకొకటి ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో. సో ఇవన్నీ తీసుకుని మనం సచివాలయంకి వెళ్ళిపోగానే మనకు ఒక అప్లికేషన్ ఇస్తారు. ఆ అప్లికేషన్లో మన నేమ్, ఫాదర్ నేమ్, అలానే హౌస్ అడ్రస్,
అండ్ ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి అట్లా ఉంటాయి. పోస్టల్ అడ్రస్ అది ఉంటుంది పోస్ట్ చేయడానికి. సో మీకు ఎక్కడ పోస్ట్ కావాలంటే అక్కడ అడ్రస్ రాసుకోవచ్చు, లేదా సేమ్ అడ్రస్ అయితే రాసేసుకోవచ్చు. ఇంకా మన మండల్, డిస్ట్రిక్ట్, స్టేట్ అట్లా అడుగుతారు, కామనే. ఇంకా మనం పెద్దగా కష్టపడి ఫిల్ చేసే ఫార్మేట్ ఏం కాదు. సో అది నేను సబ్మిట్ చేసినప్పుడు అది పిక్చర్ తీసుకోవడం అయితే మర్చిపోయాను. బట్ ఇవే డీటెయిల్స్ ఉన్నాయి. నేమ్, ఫాదర్ నేము, మన అడ్రస్, డోర్ నెంబర్, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి. సో ఇంతే, ఇన్ని డీటెయిల్సే ఉన్నాయి. ఆధార్ నెంబర్ ఇచ్చారు, ఆప్షనల్ అన్నారు, బట్ వేసేసాను నేను. సో అట్లా మనం ఫిల్ చేసి ఒక ఫోటో అయితే స్టిక్ చేసి ఆ డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి సబ్మిట్ చేసేయాలి. 50 రూపీస్ అయితే తీసుకున్నారు దానికి ఫీగా. సో అంతే, అలా ఇచ్చేయగానే అది 2 వీక్స్ లోపు అయితే వస్తుందని చెప్పారు. దాని మీద 30 డేస్ లోపు అని చెప్పేసి ఇచ్చారు. బట్ 2 వీక్స్ లోపు లేదా 1 వీక్ కూడా ఒక్కొక్కసారి వచ్చేయచ్చు. ఇప్పుడు జేసీజే నోటిఫికేషన్ కి 31 మార్చ్ 1 ఉంది కాబట్టి ఈ లోపు డెఫినెట్ గా వచ్చేస్తుంది. లాస్ట్ డేట్ అప్లై చేసుకున్న సేమే రిజల్ట్ ఉంటుంది. సో దానికి సంబంధించి ఇంకా ఇలా మనం అదంతా ఫిల్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేసేస్తాం అనమాట. సో మనకి చెప్తారు 2 వీక్స్ లోపు అయితే వస్తుంది అని చెప్పేసి. సో ఇదే ప్రాసెస్. అండ్ ఇదైతే మనకి నన్ను అడిగారనమాట, లాస్ట్ మార్చ్లో ఏం లేదా అని చెప్పి. సో లాస్ట్ మార్చ్లో తీసుకున్నది ఉంటే అది మనం రెన్యువల్ చేసేసుకోవచ్చు కాబట్టి ఒక్కసారి మనం ఇలా అఫిడవిట్ తెచ్చుకుని పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత మనం దాన్ని రెన్యువల్ చేయించుకుంటూ ఉండొచ్చు. మళ్ళీ ఒకవేళ అది టైం అయిపోతే, ల్యాప్స్ అయిపోతే మళ్ళీ అఫిడవిట్ తెచ్చుకోవాల్సి ఉంటుందేమో. బట్ టైం అయిపోతుంది అనిపించుకుని ఇంకేదైనా నోటిఫికేషన్ పడితే దాన్ని రెన్యువల్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ సంబంధించిన ప్రాసెస్. ఓసీ కమ్యూనిటీకి ఉన్న ఏకైక రిజర్వేషన్. సో దీన్ని అయితే యూటిలైజ్ చేసుకోండి. కంప్లీట్గా రిజర్వేషన్ తీసేస్తే మనకి వద్దు, కానీ ఇలాంటి చిన్న చిన్నగా ఉన్నప్పుడు మనం కూడా దీన్ని యూటిలైజ్ చేసుకునే అవకాశం అనేది మనకు ఉండింది కాబట్టి డెఫినెట్గా ఇప్పుడు వచ్చేస్తుందా, నాకేం పోస్ట్ ఇప్పుడేం వచ్చేది కదా నాకు, నేను ఇంకా అంత ప్రిపేర్డ్గా లేనంటే నాలాగా ఫీల్ అయ్యే వాళ్ళు అయినా పర్వాలేదు. ఎవరికి తెలిసి చెప్పండి, మనకి ఎలాంటప్పుడు ఎలా జరుగుతుంది అనేది వీ కెన్ నాట్ గెస్. కాబట్టి మీరైతే అప్లై చేసుకునే పెట్టండి, ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు. కాబట్టి ఒక స్టెప్, ఇప్పుడు మనం ఏమి తర్వాత వెళ్ళిపోతామని ఏం లేదు. ఇక్కడ ఏదైనా చిన్నపాటి రిజర్వేషన్ అప్లై అయ్యి మీరు మెయిన్స్కి ఇదైనా మెయిన్స్ అనేది ఎలా ఉంటుందని దాన్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు కదా. మీరు నెక్స్ట్ టైం పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యి రాసేలోపు మనకి ఇది ఉపయోగపడుతుంది. సో దేనిలో అయినా అలా మనం పాజిటివ్స్ వెతుక్కోవాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ నన్నే తీసుకోండి, ఇంకా నా కోచింగ్ కంప్లీట్ కాలేదు, నేను ఇంకా కంప్లీట్గా ప్రిపేర్ కాలేదు, ఇప్పుడు అటెంప్ట్ చేస్తే ఎన్నొచ్చినాయి అని చెప్పేసి మనల్ని ఎవరైనా అడుగుతారని అట్లా ఏం పెట్టుకోకండి. ఒకరికి మనం చెప్పుకోవాల్సిన అవసరం మనకు లేదు. మనం ఎంతవరకు ప్రిపేర్ అవ్వకుండా ఎంతవరకు రాయగలుగుతున్నాం, రేపు ప్రిపేర్ అయితే ఎంత రాస్తాము, అలాగే ఒక మనకి అదే రాసేటప్పుడు ఒక ఎక్స్పీరియన్స్, ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ ద్వారా ఒకవేళ ప్రిలిమ్స్లో నుంచి కొంచెం ముందుకు వెళ్తే మెయిన్స్ పేపర్ ఎలా ఉంటుంది అనేదైనా మనం చూసి రావచ్చు కదా. సో ఏది కూడా ఊరికినే వృధా పోదు కాబట్టి అప్లై చేసుకోండి. నేను మీకు వీడియోలోనే డిస్ప్లే చేస్తాను చూడండి, అఫిడవిట్ ఎలా వస్తుంది అనేది. నేను ఒక ఫోటో యాడ్ చేస్తాను, నేను అది మీకోసం ఒక జిరాక్స్ తీసి పెట్టాను. సో అది మీకు నేను ఫోటో యాడ్ చేస్తాను. సో ఆ డీటెయిల్స్ లాగా మీరు కూడా తెచ్చుకుంటే సరిపోతుంది. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇదేనండి. సో అప్లై చేసుకోండి, వచ్చేస్తుంది. అది వచ్చిన తర్వాత అయితే జేసీజేకి అప్లై చేయండి. సో అప్లై చేస్తే మనకు ఒక ఇదైతే వస్తుంది అనమాట. సో ఎలా జరుగుతుంది ఎగ్జామ్ ఏంటి అనేది ఒక అవగాహన అనేది వస్తుంది. చాలా మంది మేము ప్రిపేర్ అవ్వలేదు, రాయాలా వద్దా అనుకునే వాళ్ళకి ఇదైతే నా అడ్వైజ్. రాయండి, ఏం పర్వాలేదు. అస్సలు ఇంకా టచ్ లేదనుకున్న వాళ్ళు వదిలేయండి, కానీ పర్వాలేదు, అవగాహన ఉంది జేసీజే ఎగ్జామ్ అంటే ఏంటో. సో ఇవన్నీ మేము చూడాలనుకుంటున్నాం, ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్న వాళ్ళైతే రాయండి. సో ఎంతవరకు వచ్చు ఏంటనేది ఎలా వచ్చు అంటే ప్రిపేర్ అయినాక రాస్తే ఒక ఇంకా అవగాహన ఉంటుంది. సో ఇప్పుడు రాసినా కూడా మనకి అటెంప్ట్స్కి లిమిట్ లేదు. సో ఎన్ని అటెంప్ట్స్ చేసాము అనే దాని మీద ఎలాంటి ఇంపాక్ట్ కూడా మనకి ఫ్యూచర్లో ఏం పడదు. సో దట్స్ వై అందరూ కూడా అటెంప్ట్ అయితే చేయండి. ఏం పోయింది చెప్పండి, ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అలా అని చెప్పి ప్రిపేర్ అవ్వకుండానే ఎక్కువ అటెంప్ట్స్ చేయకండి. 1500 వేస్ట్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 750 వేస్ట్ తప్పితే ఏముండదు. సో ఒక్కసారి ఎక్స్పీరియన్స్ కోసం అట్లా రాయండి, నెక్స్ట్ టైం నుంచి ప్రిపేర్ అయితే రాయండి. సో ఇది ఈరోజు వీడియో. మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మీద కంప్లీట్ అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను. దిస్ ఈజ్ యూస్ఫుల్ టు నాట్ ఓన్లీ ఫర్ జేసీజే క్యాండిడేట్స్. ఇప్పుడు ఏ పోస్ట్ వచ్చినా దిస్ ఈజ్ అప్లికబుల్ టు ఆల్ ఓసీ కమ్యూనిటీ పీపుల్ who are applying for EWS certificate. అందరికీ సేమ్ ప్రాసెస్, EWS అనేది సేమ్ ఉంటుంది. దాన్ని మనం ఎక్కడ యూజ్ చేసుకుంటాం అనేది అది మన యొక్క పోస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. సో మీకు EWS సర్టిఫికేట్ మీద ఫుల్ ఇన్ఫర్మేషన్ క్లారిటీగా ఇచ్చేసానని నేను అనుకుంటున్నాను. కాబట్టి మీరు కూడా
వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. విలేజ్ వకీల్ వాసవి ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఎందుకంటే మీకు నేను అలా నోటిఫికేషన్ పెట్టగానే అలా వచ్చేస్తుంది అనమాట. సో బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాము. నేను అంతగా ఈ వీడియోస్ ఫర్దర్గా ఎక్కువ పెడతానో లేదో తెలియదు, బట్ మీరు అడిగిన కమెంట్స్లో మాత్రం నాకు అది ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే డెఫినెట్గా నేను ఆ కమెంట్స్ చూసి దాని మీద అయితే వీడియో తప్పకుండా షేర్ చేస్తాను. అంటే కీప్ వాచింగ్ విలేజ్ వకీల్ వాసవి ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.